మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన వారం మనం ప్రారంభించుకున్న వాక్య భాగం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వాక్యము నుండి 7వ వాక్యం వరకు వ్రాయబడిన సంగతులు మనం ధ్యానం చేశాం. అది ఎఫెసులో ఉన్న సంఘము. ఆ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు వారికి ఆయన ఏమి నేర్పించాడో, లేక వాళ్ళు కలిగి ఉన్న పరిస్థితులు ఏమిటో అవన్నీ ప్రభు చూసిన సంగతులు. ఈరోజు మనం వినబోతున్న సంఘము పేరు స్ముర్న. 8వ వాక్యము నుండి 11వ వాక్యం వరకు. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము అని ప్రభువు చెప్పిన మాటలన్నీ భక్తుడైన యోహాను చాలా స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. నేను మీకు పోయిన వారం చెప్పాను, ఇవన్నీ ఇంచుమించు ఒకే ప్రాంతములో ఉన్న దేవుని సంఘాలు ఇవి. ఆ ఒక్క ప్రాంతములో ఉన్న సంఘాలలో ఒక్కొక్క సంఘాన్ని ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతూ ఆ సంఘము యొక్క స్థితిగతులన్నిటినీ ఆయన చాలా జాగ్రత్తగా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. పోయిన వారం మనం విన్నాం, ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన సంఘానికి తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా అంటే, ఈరోజు మనం వింటున్న ఈ స్ముర్న అనే సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు ఆయన? మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా. అలా మీరు గమనిస్తే 7 సంఘాలకు 7 రకాలుగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఆయన. పెర్గము సంఘముతో మాట్లాడుతున్నప్పుడు వాడి అయిన ఖడ్గము గలవాడు అంటాడు. తుయతైరులో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు అంటాడు. మీరు గమనించండి. తర్వాత ఇట్లా ఒక్కొక్క సంఘంతో ఒక్కొక్క రకంగా తనను తాను పరిచయం చేసుకుంటున్నారు ఆయన. దీనిని గురించిన ఒక చిన్న వివరణ నేను చెప్పి ముందుకు వెళతాను. ఎందుకని ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకంగా ఆయన పరిచయం చేసుకోవలసి వస్తుంది అంటే, వాస్తవానికి అన్ని సంఘాలలో ఏకరీతిగా సంచరించే దేవుడే ఆయన. సంఘాలన్నిటినీ ఒకే ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు ఆయన. చిన్న మందైనా పెద్ద మందైనా ఎవరైనా ఆయన దృష్టిలో ఒకటే. కానీ సంఘములో ఉన్న ఆధ్యాత్మిక పరిస్థితులను బట్టి, ఆయా సంఘాలను బట్టి ఆయన తన యొక్క ఆలోచన విధానమును మార్చుకుంటూ తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు తన ప్రజలకి. ఇప్పుడు ఈరోజు మనం వింటున్న ఈ మాటలో మొదటి వాడును కడపటి వాడును మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా అని పరిచయం చేసుకుంటాడు ఆయన. ఎందుకు ఆ విధంగా ఈ సంఘముతో పరిచయం చేసుకోవలసి వచ్చింది అంటే, మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. అక్కడ ఆ సంఘం పరిస్థితి అప్పటికే విపరీతమైన శ్రమలను వారు అనుభవిస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి 10వ వాక్యం చూడండి. మీలో కొందరిని అపవాది చెరలో వేయించబోతున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును. 9వ వాక్యంలో చూస్తే నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. 10వ వాక్యంలో చూస్తే నీకేం కలుగుతుందని చెప్తున్నాడు? నీకు లాటరీ టికెట్ తగులుద్ది అని చెప్పట్లేదు, లేక నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోతుంది అని చెప్పట్లేదు. రాబోతున్న 10 దినాల పాటు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అది నీ స్వాస్థ్యం అయిపోతుందని చెప్పట్లేదు ఆయన. ఆయన చెప్తున్న ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, 10 రోజుల పాటు నీకు శ్రమ కలుగుతుంది అంటాడు. అయ్యా, నువ్వు మొదటని నువ్వు సంఘానికి పరిచయం చేసుకునేటప్పుడు మొదటివాడు కడపటివాడు మృతుడై మరలా తిరిగి
బ్రతికిన వాడు అని ఎందుకు పరిచయం చేసుకోవలసి వచ్చింది అంటే, నేను ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళానో ఈ సంఘము కూడా ఆ పరిస్థితుల గుండా వెళ్ళవలసి ఉన్నది. ఏ పరిస్థితుల గుండా వెళ్ళాలి? వాళ్ళు శ్రమల మధ్యలో నడవాలి, దరిద్రత మధ్యలో నడవాలి, రాబోతున్న దినాలన్నీ కొలిమిలో కాల్చబడుతున్నట్లుగా వీళ్ళ పరిస్థితులన్నీ మారబోతున్నాయి. అది నేను ముందుగానే చూశాను కనుక వారికి ప్రత్యక్షం అవుతున్నప్పుడే అంటాడు, నేను అనుభవించినవే ఇవన్నీ. దేవునికి స్తోత్రం. రోజున క్రైస్తవ మార్గము అంటే శ్రమలు లేకుండా ఉండే మార్గము అని చెప్తే అది వట్టి అబద్ధమైన బోధ అని చెప్పాలి. ఎందుకంటే శ్రమ లేకుండా పరలోకము లేదు. ఆమేన్. అందుకే దైవజనుడు పౌలు అంటాడు, అనేక శ్రమలు అనుభవిద్దాం, తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం అంటాడు. ఈరోజున మన ఆధ్యాత్మిక జీవితాలలో కూడా నీవు నలుగగొట్టబడకుండా దేవుని రాజ్యం నీకు లేదు, ఇవ్వబడదు కూడా. అందుకనే మొదటి వాడైన వాడు, కడపటి వాడైన వాడు, మృతుడై సజీవునిగా తిరిగి లేచిన వాడు మాట్లాడుతున్న మాట, నేను నీ ప్రతి శ్రమను చూశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని అంటే వాళ్ళు అనుభవిస్తున్న శ్రమ, వాళ్ళు అనుభవిస్తున్న దరిద్రత అంతా ఇంత కాదు. ఎంతటి దరిద్రత అంటే, మీరు చరిత్రకారులు చెప్తున్న ఒక మాట ఏమిటంటే, ఆ స్మరణలో ఉన్న కొంతమంది యాజకులను, కొంతమంది వ్యక్తులనట ఆనాటి పరిస్థితుల్లో వారిని తీసుకొని వెళ్ళి చిత్రవధ చేసి చంపేసేవారు. భయానకమైన పరిస్థితులు ఆ సంఘములో ఆనాటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పడుతున్న బాధనంతటిని ప్రభువు చూశాడు. చూసి ఆయన అంటాడు, మీరు ఏమి కలవరపడకండరా, మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ పరిస్థితులన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం మీకంటే ముందు నేను అనుభవించినవే. ఆమేన్. ఈరోజు మీరు ఆ పరిస్థితుల్లో నడుస్తున్నారు కనుక మీరు కలవరపడనక్కరలేదు. ఆమేన్. నీతో మాట్లాడుతున్న దేవుడు ఎవరంటే, మరణమును గెలిచి తిరిగి లేచినవాడు, అనామకుడు కాదు. నీతో మాట్లాడుతున్నవాడు ఏమి చేతగాని వాడు కాదు. నీతో మాట్లాడుతున్న దేవుడు నీ పక్షమై నిలిచి ఉండునుగాక. ఇలాంటి దేవుడునైనా నేను మీకు చెప్పు సంగతులు ఏవనగా, ఇప్పుడు 9వ వాక్యం చూడండి. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఇది ఎక్కడ విడ్డూరం? కనీసం తినడానికి తిండి లేకుండా శ్రమ పెట్టబడుతున్నాం మేము, నలగగొట్టబడుతున్నాం మేము, ఎప్పుడు ఆవేదనతో రగిలిపోతుంది మా హృదయం. ఈ పరిస్థితుల్లో నువ్వు ధనవంతుడివి అని చెప్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది మాకు ఈ ధనం? మీకు ఈ సమయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మీరు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చూద్దాం. నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఇక్కడ ఒకసారి మీరు గమనించాలి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసములో భాగ్యవంతులుగా ఉండుటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా? స్తోత్రం చెప్పండి. ఒకసారి కొరింథీ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యానికి రండి. ఇదిగో మీరు గమనించండి ఈ మాట. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమియు లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగి ఉన్న వారము. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఆ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏమంటాడు? నీ శ్రమను చూశాను, నీ దరిద్రతను చూశాను, అయినను నీవు ధనవంతుడవే. మరి ఆ సంఘంలో ఏ ధనాన్ని చూశాడు ప్రభు? యాకోబు చెప్తాడు ఒక చక్కని సమాధానం దీనికి. ఏమనంటే, ఈ లోకములో దరిద్రులుగా బ్రతుకుతున్నవాడు విశ్వాసమందు భాగ్యవంతుడుగా ఉండుట కొరకు దేవుడు అతనిని ఏర్పరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నీ ఆస్తిపాస్తుల కంటే దేవునికి కావలసిన ధనం ఏంటి? నీ విశ్వాసం కావాలి. అత్యధికమైన విశ్వాసముతో నీవు నింపబడ్డం ప్రభువుకు కావాలి. నువ్వు ప్రభు రాకడలో ఎత్తబడ్డానికి మనం సంపాదించిన ఆస్తులు ఏవి అక్కరకు రావో, నీవు కలిగి ఉన్న పరిస్థితులు ఏవి నీకు అక్కరకు రావో. ఆ రోజున నేను ప్రభు ఎదుట భాగ్యవంతునిగా నిలబెట్టేది ఏదైనా ఉంది అంటే అది కేవలము నీవు ఆయన యందు కలిగి ఉన్న విశ్వాసమే. దేవునికి స్తోత్రం.
ఈ రోజున మనం సంతోషింపదగిన ఒక ప్రాముఖ్యమైన విషయం, పోయిన వారం కూడా నేను మీకు చెప్పాను, మనమున్న ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్నవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సంగతి ఏంటంటే, నువ్వు పడుతున్న బాధను ఆయన చూస్తూనే ఉన్నాడు, నువ్వు కారుస్తున్న కన్నీళ్లను చూస్తూనే ఉన్నాడు, నువ్వు అనుభవిస్తున్న సంతోషాన్ని చూస్తున్నాడు, నీవు అనుభవిస్తున్న దరిద్రతను చూస్తున్నాడు. ప్రతిదీ ఆయన చూస్తూనే ఉన్నాడు. ఈ స్మరణ సంఘము ద్వారా ఒక ఆదరణకరమైన సందేశాన్ని రోజున దేవుడు మనకు పంపిస్తున్నాడు. ఆమేన్. ఏమిటో తెలుసా? నేను నిన్ను ఎరుగుదును. ఆమేన్. నాకు అర్థమైన ఒక సంగతి ఏంటో తెలుసా? నేను చూసినప్పుడు బాహ్యంగా నువ్వు దరిద్రంగా కనపడుతున్నావు, బాహ్యంగా శ్రమలు అనుభవిస్తూ కనపడుతున్నావు, కానీ నీవెవరివి? ధనవంతుడివేను. ఏం చూసావయ్యా నాలో ధనం అంటే, దానికి యాకోబు ఒక చక్కని సమాధానం అంటాడు, నీవు ఈ లోక విషయంలో దరిద్రుడివే, కానీ విశ్వాసమందు నీవు భాగ్యవంతుడిగా ఎంచబడ్డావు. విశ్వాసమందు నిన్ను దేవుడు భాగ్యవంతుడిగా మార్చాడు. ఈ రోజున ఈ ఉన్నతమైన ధనమును మనము కలిగి ఉందుముగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆస్తులు సంపాదించలేకపోతున్నాను అన్న బాధ కంటే ఆధ్యాత్మికంగా వెనకబడుతున్నానన్న బాధే దేవుని సంఘంలో ప్రభువుకి కనబడాలి. ఇప్పుడు దాకా నేను సంపాదించింది ఏముందండి? ఏమి సంపాదించలేకపోయాను. మంచిదే, ఆలోచించుకో. కానీ ఇన్నేళ్ళు వచ్చినాయండి విశ్వాస జీవితంలో, నా విశ్వాస సంబంధమైన జీవితంలో నేను ఇంకా భాగ్యవంతుడిగా మారలేకపోతున్నానన్న బాధ ఏ రోజైనా నీలో కలుగుతుందా? విశ్వాసమందు భాగ్యము, ఆ ధనాన్ని నువ్వు సంపాదించుకోగలిగావా దేవునిలో? ఏమండి మరి ఏమి ఆస్తిపాస్తులు సంపాదించొద్దా? పిల్లలకి ఏం చేయాలండి? సంపాదించొద్దని బైబిల్ చెప్పట్లేదు. సంపాదించుకో, నీకు కావలసింది సంపాదించుకో. అదే సమయంలో విశ్వాసమందు కూడా నీవు ధనవంతుడు కావాలిగా. ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీవు ధనవంతుడిగా మార్చబడాలిగా. ఇవన్నీ లేకుండా ఏదో ఈ లోక సంబంధంగా ఏదో సంపాదించేసుకుంటున్నాను, ఏదో పొందుకుంటున్నానని భ్రమలో బ్రతకకుండా వాస్తవములోనికి దేవుని సంఘము రావాలి. అదే కదా ప్రభు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత మీరు ఆ కిందకు చదువుకుంటూ వద్దాం ఒకసారి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఇప్పటి వరకు నువ్వు పడిన శ్రమను చూశాను, నిన్ను ఎవరెవరు దూషిస్తున్నారో కూడా నేను ఎరుగుదును. నువ్వు మనసులో ఏం దూషించుకుంటున్నావు అవతలో అది కూడా తెలుసు ఆయనకి. నిన్నెవరు దూషిస్తున్నారో కూడా ఆయనకి తెలుసు. ఇవన్నీ జరిగిపోయిన సంగతులను గురించి మాట్లాడాడు ఇప్పుడు దాకా. ఇప్పుడు వాళ్ళని మరొక దాని కొరకు ప్రిపేర్ చేస్తున్నాడు. ఇప్పుడు దాకా అనుభవిస్తున్న శ్రమ సరిపోలేదా వీళ్ళకి? ఇప్పుడు దాకా అనుభవిస్తున్న దరిద్రత సరిపోలేదా? ఇప్పుడు దాకా వీళ్ళు అనుభవిస్తున్నటువంటి వేదనకరమైన మాటలు, దూషణకరమైన మాటలు సరిపోలేదా అంటే ప్రభు అంటాడు, మరి అయ్యి సరిపోయి నువ్వు అనుకుంటున్నావు, నిన్ను పరిశుద్ధపరచడానికి ఇంకా నీకు శ్రమ కలిగే దినాలు రాబోతున్నాయి. సంగమా, స్మరణ సంగమా, నీకు కలగబోవు శ్రమలకు నీవు భయపడొద్దు. నువ్వు పొందబోయే శ్రమలకు నువ్వు భయపడొద్దు. అంటే వారిని రాబోతున్న కాలము కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరైనా ఒక వ్యక్తి బలహీనతలో, రోగములో ఉండి 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు మంచంలో ఉండి బాగా ఇబ్బందులు పడి చనిపోతే ఆ కుటుంబీకులకు అతని చావు పెద్ద వేదన కలుగు చేయదు. ఎందుకని? 2 సంవత్సరాల పాటు అతను పడుతున్న వేదన వీళ్ళు చూశారు, మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. ఏదో ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే, ఎందుకంటే పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతున్నాయి. ఎందుకో ఈ వాక్యం చదివినప్పుడు నాకు అనిపించింది, నీవు పొందబోవు శ్రమలకు నీవు భయపడొద్దు. అంటే ఎంత ప్రేమ కలిగిన దేవుడు కాకపోతే వారికి రాబోతున్న వాటి కొరకు ముందుగానే వారిని ఆయన సిద్ధపరుస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు.
రాబోతున్న రోజులు నువ్వు నిందలు అనుభవించబోతున్నావు, వేదన అనుభవించబోతున్నావు, ముందుగానే సిద్ధపడు అని వాళ్ళకి చెప్పి మానసికంగా వారిని ధైర్యపరుస్తాడు. ఇప్పుడు 10వ వాక్యం చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. స్తోత్రం చెప్దాం ఒక్కసారి. నీవు పొందబోవు శ్రమలకు నీవు భయపడొద్దు, నువ్వు కలవరపడొద్దు. ఇక్కడ మీకు మరొక మాట నేను చెప్పాలి. దేవుని సంఘానికి భయం అనేది ఒక ఘోరమైన పాపంతో సమానం. ఎందుకని అంటే మీరు ప్రకటన గ్రంథంలో ఈ నరకాగ్నికి ఏడవబడుతున్న గుంపు ఒకటి ఉంది. ఆ గుంపులో మొట్టమొదట వ్రాయబడిన పేరే పిరికివారు అని ఉంటుంది. భయపడుతున్న వారిని తీసుకెళ్ళి ఆ క్రమంలో పెట్టాడు ప్రభు. ఇప్పుడు అందుకని ఇప్పుడు దేవుని సంఘానికి ఏముండకూడదు, భయపడకు అన్న మాట నీకు ఎంత ఆదరణ కలుగు చేస్తుందని నువ్వు అనుకుంటున్నావో అంత హెచ్చరిక కూడా ఆ మాటలో ఉంది. దేవునికి స్తోత్రం. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గతంలో చాలాసార్లు చెప్పిన మాట ఏమిటంటే, సౌలు యుద్ధానికి బయలుదేరి వెళుతున్నప్పుడు తన మనసులో భయపడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా సౌలుకు జవాబు రాలేదు. కానీ అదే సమయంలో దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అడుగుతాడు, అయ్యా నేను శత్రువును కలుసుకోవడానికి బయలుదేరి వెళతాను, వెళ్ళమంటావా? ప్రభు అంటాడు, ఖచ్చితంగా వెళ్ళు, నీ శత్రువుని నీ చేతికి అప్పగించబోతున్నాను. ఆమేన్. మీరు ఇక్కడ గమనించాలి, ఈ 2 చోట్ల ఉన్న వ్యత్యాసం ఏంటంటే, సౌలు మనసునందు భయకంపము నొంది ప్రార్థన చేశాడు, దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ప్రార్థన చేశాడు. అందుకనే ఈ రోజున విశ్వాస జీవితంలో ఏముండకూడదు మనకు. అందుకనే అనేక సందర్భాల్లో సంఘాలకు లేఖ వ్రాస్తున్నప్పుడు దైవజనుడు మెలకువగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఎందుకు ప్రస్తావిస్తున్నాడు సంఘంతో మాట్లాడుతున్నప్పుడంటే, పిరికివారు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు వీళ్ళందరూ ఉండే లిస్ట్ ఒకటే. అందుకని దేవుని సంఘానికి భయము ఉండకుండును గాక. ఒకవేళ నువ్వు భయపడితే దేవుని కృపకు దూరం అయిపోతావేమో. రాబోతున్న వాటిని చూసి నువ్వు భయపడద్దు. ఎందుకనంటే ఏది జరిగినా, ఇక్కడ మీకు మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 10వ వాక్యం నేను చదువుతాను, వినండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ఎన్ని రోజులు? 10 రోజులు శ్రమ కలుగుతుంది. అంటే ఈ మాటని ఆధ్యాత్మిక కోణంలో మీకు చెప్తాను. 10 రోజులు శ్రమ కలుగును అన్న మాట ఎందుకు పరిశుద్ధాత్ముడు ఎంత స్పష్టంగా వ్రాయించాడు అంటే, నీ శ్రమకు ముగింపు అనేది ఒకటి ఉంది. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈ 10 రోజులు దాటిన తర్వాత ఇక నువ్వు శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ మీకు 2 మాటలు చెప్పాలి. ఒకటి, నీ శ్రమకు ముగింపు ఉందని చెప్తున్నాడు. రెండవది, నాకు తెలియకుండా లేక నా సెలవు లేకుండా, ఒక కాల వ్యవధి లేకుండా ఏ శ్రమ నిన్నేమీ చేయలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే చాలా సందర్భాల్లో మీరు గమనించండి, యేసు ప్రభు నజరేతులో ఆ కానాలో ఉన్న పెండ్లు విందుకు వెళ్ళాడు. పెండ్లు విందుకు వెళ్ళినప్పుడు మరియం వెళ్ళి, బోధకుడా ఈ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది, వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు, నువ్వు ఏదైనా చేయకపోయావా అంటే యేసయ్య ఏమంటాడు? నా సమయము ఇంకా రాలేదు. అంటే ఇప్పుడు ఆ పెళ్లిలో ఆ ద్రాక్షరసం అయిపోయిన ఆ సందర్భం ఉంది చూడండి. ఆ విందు యజమాని అనుభవించవలసినటువంటి పరిస్థితిని అంతా వాడు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. వాడు అనుభవించిన తరువాత నీటిని ద్రాక్షరసంగా మారుస్తాడో లేక ఉన్న చోటే అద్భుతం ఏదో ఒకటి చేస్తాను నేను. కానీ ఇప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటి? నా సమయం ఇంకా రాలేదు. కొన్ని సందర్భాల్లో నీవు అనుభవిస్తున్న శ్రమలో, ప్రభువా నన్ను ఈ శ్రమల నుంచి విడిపించు ప్రభువా అంటే ప్రభు అంటాడు, నా కృప నీకు చాలును. ఏం చాలు? నువ్వు అడిగింది ఏంటి?
శ్రమ నుంచి విడిపించాయంటే నా కృప నీకు చాలును భక్త. ఎంత కడుపు మండిపోద్దండి మనకి. రోజున పౌలు అడిగాడు, చాలా ఇబ్బంది పడుతున్నాను అయ్యా, ఈ శరీరంలో ముళ్ళు ఒకటి ఇబ్బంది పెడుతుంది నన్ను అని పౌలు ప్రభువుని అడిగితే, నీ శ్రమను తీసేస్తున్నాను పౌలు అన్నాడా? ఏమన్నాడు? నా కృప నీకు చాలు. ఈ శ్రమ వలన మనం అనేక రకాలైన పాఠాలు నేర్చుకుంటాం. ఒకసారి మీరు కొరింథీ మొదటి పత్రిక 11:32 చూశారు. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఇప్పుడు నువ్వు పడుతున్న శ్రమ, ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ఈ వేదన, ఈ దరిద్రత, ఈ బాధలన్నీ రాబోతున్న శిక్ష నుండి నిన్ను తప్పించబోతున్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12:10 మనం గమనిస్తే, కొన్ని దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన మనలను శిక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు శ్రమ లేదనుకో, ఆ తర్వాత లోకముతో పాటు నీకు కూడా శ్రమ కలుగుతుంది. అందుకని లోకముతో పాటు నీకు శ్రమ కలగకూడదంటే ఇప్పుడు నీవు శ్రమ పెట్టబడాలి. అది దేవుని ఉద్దేశం అయి ఉంది. మరొక మాట కూడా మీరు చూస్తారు, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్యం. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, నా వైపు చూడండి. అయ్యా, నేను ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకున్న ఈ సమస్యలను బట్టి. నాకున్న ఈ సమస్య తీసేయి, 2 గంటలు మోకరించి ప్రార్థన చేస్తాను నీ కోసం. ప్రభు అంటాడు, నీ సమస్యను తీయడం కుదరదు. మరి ఇప్పుడు నేను ప్రార్థన ఎటు చేయాలి అంటే, నీవు చేయలేకపోతున్నావు కదా, నీలో నా శక్తిని పంపించి నీ బలము నా బలము కలిసి నేను సంపూర్తి చేసి నువ్వు చేయాలనుకున్న పనులు చేపిస్తాను. అంతేగాని నీకున్న ముళ్ళు నేను తీను. ఎందుకు? తీసేస్తే నువ్వు హెచ్చిపోతావు. ఎందుకంటే నువ్వు హెచ్చిపోతే ఏమవుతావు? పడిపోతావు ఏదో ఒక రోజు. నువ్వు పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నలగొట్టబడ్డం అయినా చూస్తూ ఊరుకుంటాడు, కానీ నువ్వు పడిపోవడం మాత్రం ఆయనకి ఇష్టం లేదు. నలగొట్టబడితే మరలా తీసి నీ గాయాలు కడతాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి మీరు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యానికి రండి. ఆయన కుమారుడైయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాడట? దేనివల్ల? శ్రమ లేకపోతే ఏం లేదు, విధేయత లేదు. ఒక వ్యక్తి అవిధేయుడిగా బ్రతుకుతున్నాడు అంటే అర్థం ఏంటంటే అతనిలో శ్రమ నుంచి తప్పించుకొని పారిపోవడానికి చూస్తున్నాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 15వ వాక్యం కూడా చూడండి. నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. ఇతనికి నేను ఏమేమి మేలు చేయబోతున్నానో చూపిస్తాను అనట్లేదు. ఇతను అనుభవించబోతున్న శ్రమలన్నీ చూపిస్తున్నాను. ఎందుకయ్యా అంటే శ్రమ ఒక వ్యక్తిని సాక్షిగా మారుస్తుంది దేవుని కొరకు. ఎందుకంటే ఈరోజు నీకు శ్రమ కలగకపోతే ఒక 10 సంవత్సరాల తర్వాత శ్రమలలో నలిగిపోతున్న వారికి నీ దేవుని గురించి నువ్వు ఏమని సాక్ష్యం ఇవ్వగలవు? నీ దేవుని గురించి నువ్వు ఏమని చెప్పగలవు? నేను వెళుతున్న ఈ మార్గంలో నా దేవుడు నన్ను లేవనెత్తాడని ధైర్యంగా నువ్వు ఎలా చెప్పగలవు? చెప్పలేవు కదా. అందుకనే ఖచ్చితంగా శ్రమ సంఘానికి అవసరమయ్యింది. ఆ శ్రమలో నీవు భయపడక ధైర్యముగా నిలిచి ఉందువుగాక. ఆమేన్. చివరిగా మాట చూడండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ప్రకటనలోకి వద్దాం. 2వ అధ్యాయం 10వ వాక్యం చివరి మాట. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. స్తోత్రం చెప్దామా? ఒక్కసారి అందరం చెప్దామా? ఎప్పటి వరకు ఉండాలట నమ్మకంగా? గట్టిగా అంటే ఇప్పుడు ఆ సంఘం నమ్మకంగా ఉందా లేదా? నీలో నమ్మకత్వం లేదు అని చెప్పేవాడు. ఎఫెసు సంఘానికి ఏమని చెప్పాడు?
మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావని చెప్పాడు. ఇప్పుడు ఈ సంఘానికి ఏమని చెప్పుండేవాడు ఒకవేళ నమ్మకత్వం లేకపోతే? నమ్మకత్వాన్ని కోల్పోయావు నువ్వు అని చెప్పేవాడు. ఆ సంఘం ఆల్రెడీ నమ్మకంగా ఉంది దేవుని కొరకు. కానీ ఆయనకున్న భయం ఏంటంటే ఈ నమ్మకత్వం ఎంతకాలం కొనసాగిస్తుంది ఈ సంఘం, అది ఇప్పుడు ఆయనకు వచ్చిన అనుమానం. చాలామంది విశ్వాసంలో ఆరంభంలో చాలా నమ్మకంగా కనబడతాం, కొంతకాలం గడిచాక నమ్మకత్వాన్ని కోల్పోవలసి వస్తుంది. కానీ ప్రభువు చాలా సున్నితమైన హెచ్చరిక ఏమిటో తెలుసా? మరణము వరకు నమ్మకముగా ఉండుము. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పటి వరకట? మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉండు, నేను నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను నీకు. అంటే ఆ పైన జరిగిన సంగతులన్నీ మనం చూసాం కదా. నీ శ్రమ చూశాను, నీ దరిద్రతను చూశాను, అయినను నీవు ధనవంతుడివి. అంటే ఏం చూశాడు దేవుడు వారిలో? ధనాన్ని, వారి విశ్వాసములో ఉన్న ధనాన్ని, వాళ్ళ ప్రార్థనలో ధనాన్ని, పరిశుద్ధతలో వాళ్ళు అనుభవించిన ధనాన్ని చూశాడు. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదిగిన ఎదుగుదలను చూశాడు, కానీ భౌతికమైన ఎదుగుదల దేవుడు చూడలేదు. తర్వాత వారిని రాబోతున్న శ్రమల కొరకు సిద్ధపరుస్తున్నాడు. తర్వాత శ్రమ కలుగుతుందని చెప్పేటప్పుడే వాళ్ళకు ఒక టైం పీరియడ్ చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే నీ ప్రతి శ్రమకు ఒక ముగింపు ఉంది. నీ ప్రతి శ్రమ ఏదో ఒకరోజు ముగించబడుతుందని సమయం వచ్చినప్పుడు ఆ తర్వాత నేను నీకు ఇవ్వబోతుంది ఏమిటో తెలుసా? జీవ కిరీటం ఇవ్వబోతున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ఓవరాల్గా ఈ సంఘం మనకు నేర్పిస్తున్న ఒక గొప్ప పాఠం ఏంటంటే నీవున్న పరిస్థితి ఏదైనా, నీవు అనుభవిస్తున్న బాధలు ఎట్టివైనా, నీవు నడుస్తున్న మార్గము ఎలాంటిదైనా, మరణము వరకు నమ్మకంగా విశ్వాసంలో నిలిచి చూడు, నా దేవుడు నీకు కిరీటము ధరింప చేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన నీకు ధరింప చేయబోయే ఆ కిరీటము కొరకు మనము ఎదురు చూస్తూ బ్రతుకుదము గాక, మన విశ్వాసమును కాపాడుకుందము గాక, దేవుని యందు ధనవంతులముగా మార్చబడుదము గాక. అందరూ మోకరించని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఇంతవరకు తేటగానైనా అనేక విషయాలు మాకు తెలియచేశారు ప్రభువా. స్మరణ సంగమతో ప్రభువా, అయ్యా ఆత్మ చెప్పుచున్న మాటలు అని మాతో అనేక మాటలు మీరు తెలియచేశారు నాయన. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. నువ్వు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా అయ్యా. కానీ నాయన మాలో ఏది కొదువుగా ఉన్నదో ప్రేమతో తెలియచేస్తున్నారు. అది సరి చేసుకునే మంచి మనస్సాక్షి మా అందరికీ మీరు దయచేయండి. మేము ఆస్తిపాస్తుల కంటే నాయన అయ్యా ఇగో నీ యందు నాయన నిలకడగా విశ్వాసంలో నాయన ప్రభు మేము ధనవంతులుగా ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి. శ్రమలు కలిగినప్పుడు భయపడకూడదని, అది కొంతకాలము మాత్రమే అయ్యా. ఆ శ్రమలు మేము ఓర్చుకున్న తర్వాత అయ్యా ఏదో ఒక దినమున ఖచ్చితంగా శ్రమకు ముగింపు ఉంటుందని, ఆ తర్వాత దాన్ని ఓర్చుకుంటే ఆ మరణం వరకు మేము నీ సన్నిధిలో నమ్మకముగా ఉంటే మాకు జీవ కిరీటం ఇస్తారని మీరు తెలియజేశారు నాయన. ఇట్టి అనుభవాలను నన్ను మమ్మల్ని మీరు నడిపించండి అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. ఈ లోకంలో ఉన్న వారి వల్లే కాక నాయన తీర్పులోనికి వెళ్ళక ప్రభు అయ్యా అయ్యా నీ సన్నిధిలో అయ్యా ప్రభు నిలకడగా మేము నిలబడినప్పుడు నాయన అయ్యా ఇదిగో నాయన మీరు మాకు ఎట్టి బహుమతి ఇస్తారు, ఎట్టి అయ్యా ప్రతిఫలం మాకు పరలోక రాజ్యంలో దొరుకుతుందో తేటగా తెలియజేశారు నాయన. ఇంతవరకు ఈ మాటలు అందించిన నీ దాసుని నాయన ప్రభు మీరు ఇంకను బలపరిచి అభిషేకించి పరిశుద్ధాత్మదేవుడు మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.